దేవుడు నోరు మూసి చెప్పినట్టుందిరా నువ్వు అంటే ఇట్టవని. రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదాం, పూలు కప్పుకున్నా కుమ్మలల్లి ఉందా, ఆకు చాటునున్నా పచ్చి పిందెలవుదా, మట్టి లోపలున్నా జంట వేరులవుదా. ఎవ్వరి కంటి చూపు చేరలేని ఎక్కడ మన జంట ఉసురాని చోటున పద నువ్వు నేనుందాం. రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదా. మర్చేమన్నా పడిందా? ఏమైంది? రాత్రి కళ్ళొకొచ్చావు, కోళ్ళ తొక్కిచ్చాను, పడలేదు. లవ్ యూ అయ్యా. ఓయ్ అదేంటి తప్పు రాసేసావు? ఐ లవ్ యూ కదా రాయాలి. మన ఇద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని ప్రేమనే పక్కన పెట్టేశా. లవ్ యూ ఐ. అప్పుడు యూ ఐలా పక్క పక్కనే ఉండొచ్చు కదా. బ్రష్సా? నేను రోజు ఈ బ్రష్ తోనే బ్రష్ చేస్తా. రేపటి నుంచి నువ్వు కూడా దీంతోనే చేయాలి. తేనె పట్టులోన తీపి గుట్టు ఉందిలే, మైన చెట్టులోన ప్రేమ కొట్టుకుందిలే. వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల కొంటే కోణాలు తెలుసుకుందా. లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలి, కొత్త పాఠాలు నేర్చుకుందా. అందరూ ఉన్న చోట ఇద్దరవుదాం, ఎవరూ లేని చోట ఒక్కరవుదాం. ఈ క్షణం విడివిడిగా లేమందాం. సంగీత చెప్పు. రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదా, పూలు కప్పుకున్నా కొమ్మలల్లి ఉందా. మోసే గాలిని మూట కడదాం, మన జాడ తెలిపే నేలను పాతి పెడదాం. చూస్తున్న సూర్యుని తెచ్చిల్లంతర్లో దీపాన్ని చేసి చూరు కెలడదీద్దాం. సాక్ష్యంగా సంద్రాలు ఉంటే దిగుడు బావిలో దాచి మూత పెడదా. నేనిలా నీతో ఉండడం కోసం చేయని ఈ చిన్ని పాటి మోసం నేరమేం కాదే ఇది మన కోసం. ఆసి చూడు చూడు, నీ పక్కన కూర్చుంటే చోట్లు ఎలా పట్టేస్తున్నాయో. రాయిలోన శిల్పం దాగి ఉండునంట, శిల్పి ఎదురైతే బయటపడునంట. అద్దం ఎక్కడున్నా ఆ వైపు వెళ్ళకంట, నీలో ఉన్న నేనే బయటపడిపోతా. పాలలో ఉన్న నీటి బుట్టులాగా, నీళ్ళలో దాగి ఉన్న మెట్టులాగా నేనిలా నీ లోపల దాక్కుంటా. ఆసి రేపటి నుంచి 3 రోజులు నేను కలవను. నువ్వు రాకపోతే నేనేమైపోవాలి? నేను ఇప్పుడు నీకు ముద్దిస్తాను, అప్పుడు నీకు జ్వరం వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? So